మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకుని మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక, మరి దేవుడు మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి ప్రభువైన యేసు నామములో మరి వందనాలు తెలియచేసుకుంటూ, ఈరోజు ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లరా, మార్కు సువార్త 11:22 దేవుడు మనతో ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అన్నాడు. అంటే దేవుని పిల్లరా, మనం ఏదైనా ఈ లోకంలో ఒక ఆత్మీయ జీవితంలో మనం సాధించాలన్నా, శరీరపరంగా మనం సాధించాలన్నా, పిల్లలు కూడా చూడండి, నేను సరిగ్గా రాయలేనేమో, చదవలేనేమో అనుకుంటే వారి జీవితంలో ఒక విజయం అనేది వారు సాధించలేరు. తప్పకుండా నేను మంచి మార్కులతో ఒక విజయం సాధిస్తాను అంటే, ఏ రంగంలో చూసినా కూడా వారికి ఒక నమ్మకం అనేది ఉండాలి దేవుని పిల్లరా. అలాగనే విశ్వాస యాత్రలో కూడా మనకి ఒక విశ్వాసం అనేది ఉండాలి. ఏంటంటే యేసయ్య ఏం చెప్తున్నాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచుడని చెప్తున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని ఎడల మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి మన జీవితంలో మనం ఇది సాధించగలము, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని విశ్వాసంగా నీకుంటే దేవుని పిల్లరా, నువ్వు ఏ పని ప్రారంభించినా కూడా దానికి ముగింపు అనేది గొప్ప విజయం అనేది ఉంటుంది దేవుని పిల్లరా. కనుక మనం ఈ చదువు కానీ, వ్యాపారాలు కానీ, విశ్వాస జీవితంలో ఏది మనకు అవసరమైనా కూడా విశ్వాసముతో దేవుడి దగ్గర కానీ, దేవుడు మనకు తోడున్నాడని ఒక నమ్మకంతో మనం ఆ పని ప్రారంభిస్తే గొప్ప విజయం మనందరం సాధించే విధంగా మన జీవితంలో కొనసాగిద్దాం. దేవుని పిల్లరా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, యేసయ్య మాతో చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. అవును తండ్రి, మా జీవితాల్లో నువ్వు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తావు, మేము అడిగినది మాకు దయచేసి మమ్మల్ని సంతోషపెట్టే దేవుడు అని విశ్వాసము కలిగి మేము ప్రతి పని కూడా ప్రారంభించగలిగే భాగ్యం ఏమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే నీ యందు విశ్వాసం లేక అవిశ్వాసము కలిగిన వారు ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి, అట్టి బిడ్డలను కనికరించి విశ్వాసము కలిగిన వారై తండ్రి నిన్ను ముందు పెట్టుకొని వారి విశ్వాసాన్ని కొనసాగిస్తే ఒక విజయం నీ బిడ్డల జీవితంలో ఉంటుంది. నట్టి నమ్మకం నీ బిడ్డలకి మీరు కలుగు చేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే తండ్రి ఇదిగో ఈ మాటలు వింటున్నారు ఆ కుటుంబాలు మీరు దర్శించండి అయ్యా. ఎంతమంది అయితే భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, అయా దేవుడు ఇంకా మమ్మల్ని స్వస్థపరచడేమో తగ్గదేమో అని అవిశ్వాసంతో ఉన్నారు తండ్రి. అట్టి బిడ్డలు మీరు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి తండ్రి. బిడ్డల చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తమైనా, ఇదిగో పొలం పనుల నిమిత్తం నీ పిల్లల బయటికి వెళ్ళి ఉండగా సాయంత్రం క్షేమంగా గృహానికి చేరి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని, కుటుంబాలతో సంతోషించగలిగే భాగ్యం అనుగ్రహించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.